118వ కీర్తన 17వ వచనము. ఈరోజు వాక్యం నిమిత్తము దేవుడు మనకు ఏర్పాటు చేసిన లేఖన పట్టణము 118వ కీర్తన 17వ వచనము. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. గమనించండి, ఈ మాట అంటున్నటువంటి వ్యక్తి దావీదు గారు అని చరిత్ర చెబుతుంది. దావీదు గారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో వేదన, ఎంతో కరువు దావీదు గారి మీద ఉంది. దావీదు గారు పడుతున్నారు. దావీదు గారు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. చాలా మంది జీవితాల్లో కూడా ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, బాధలు, కష్టాలు, రోగాలు. ఈ రోగాలు, ఈ శ్రమలు, ఈ నిందలు భరించలేక నేను చచ్చిపోతే బాగుండు, నా జీవితం ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ వ్యాధులు ఎందుకు, ఈ రోదన ఎందుకు, ఈ రోగం ఎందుకు? ఇక నన్ను ఆదరించేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా పొత్తం తట్టేవారు లేరు, నా పక్షంగా మాట్లాడేవారు లేరు, నా పక్షంగా నిలబడేవారు లేరు, నా కొరకు నేనున్నానని అభయం ఇచ్చేవారు లేరు. ఎందుకు ఈ బ్రతుకు, నేను చస్తే బాగుండు అని ఎంతో మంది వారు అనుదిన జీవితంలో వారుకున్న బాధలను బట్టి, రోగాలను బట్టి అంటూ ఉంటుంటారు. వ్యాధులను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి అంటూ ఉంటుంటారు. మనం కూడా అలాంటి వారిని చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు కలిగి ఉండాల్సిన గొప్ప తీర్మానం ఏంటో తెలుసా? నేను చావను, దేవుడు నాతో ఉన్నాడు. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఎనీవన్ అండ్ ఎనీ సిచ్యువేషన్. నేను దేనికి భయపడను, ఏ పరిస్థితికి భయపడను, ఎందుకంటే దేవుడు నా తోడున్నాడని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది దేవుడు నాతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతున్నారు. అవమానాలను ఆశీర్వాదముగా మార్చే దేవుడు నీ అవమానముతోనే నిన్ను జీవింపజేయడు, గుర్తుపెట్టుకో. ఈరోజు అవమానించబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, ఒకవేళ నిన్ను పట్టించుకోవట్లేదేమో, నిన్ను ప్రక్కన పెడుతున్నారేమో, నిన్ను చీపుగా చూస్తున్నారేమో, గుర్తుపెట్టుకో, దానికి చావాల్సిన అవసరం లేదు. దేవుడు నీ తోడున్నాడన్న సంగతి గుర్తుపెట్టుకుని బ్రతుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అవమానాలను ఆశీర్వాదముగా మారుస్తాడు. నిందకు ప్రతిగా పూదండ వేస్తాడు దేవుడు నీకు. ఎవరైతే నిందించారో వారి చేత నీకు దేవుడు సన్మానం చేస్తాడు. ఎవరైతే నిన్ను ప్రక్కన పెట్టారో వాళ్ళే హృదయంలో మొదటి స్థానం ఇస్తారు నీకు. ఎవరైతే పేదవాడవని, తల్లిదండ్రులు లేనివాడు అని, దిక్కు లేనివాడు అని, నీకు మాట్లాడటానికి ఎవరు లేరని ఎవరైతే నిన్ను పక్కన పెట్టారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకురాగలిగిన సమర్థుడైన. యూ కెన్ డూ ఎనీథింగ్. నా దేవుడు ఏదైనా చేయగలడు. ఏదో చిన్న సమస్య వచ్చిందని, చిన్న రోగం వచ్చింది, ఎంత వచ్చిందా, అవమానం వచ్చిందని చెప్పి నేను చచ్చిపోతా అనే మాట నీ నోటి నుంచి వస్తుందంటే గుర్తుపెట్టుకో, నీలో ఉన్నది దేవుని ఆత్మ కాదు, దురాత్మ. అది దురాత్మ నీలో పలికిస్తున్నాడని సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరి సంబంధివి? అపవాది సంబంధివా, దేవుని సంబంధివా, ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా? ఆత్మానుసారమైన వ్యక్తివా, శరీరానుసారమైన వ్యక్తివా? వాట్ ఈజ్ యూ? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట. నేను చావను అని ఎవరు అడగలరు. నేను చెబుతున్నాను ధైర్యముగా, ఈ ప్రపంచంలో నేను చావను. నా దేవుని ద్వారా నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకొని, నా దేవుడు నా జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాలను ప్రపంచానికి వినిపించే సాక్షిగా దేవుడిని చేస్తాడని ధైర్యముగా చెప్పగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మేవారు మాత్రమే. యేసయ్యను నమ్మిన ప్రజలలో నేను చచ్చిపోతా అనేవారు ఉండరు. ఎందుకంటే వారి యొక్క నమ్మకం, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క నిరీక్షణ కేవలం దేవుడే కాబట్టి వారు మనుషులు నమ్ముకోరు. ఒకవేళ కుటుంబంలో పరిస్థితులు బాగలేదా, ఆ పరిస్థితులను బట్టి కూడా ఇబ్బంది పడేవారు ఉంటారు. గుర్తుపెట్టుకో, పరిస్థితులను అనుకూలముగా మార్చగల దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు దేవుని పిల్లలు. ఆరోగ్యం బాగలేదా, నా అనారోగ్యాన్ని ఆరోగ్యముగా మార్చగల దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మేవారు దేవుని పిల్లలు. ఒకవేళ అవమానాల, నిందలా, వాటిని నాకు ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు నా దేవుడు అని నమ్మేవారు దేవుని పిల్లలు. అందుకోసమే వారు దేనికి భయపడరు, వారు ఎవరికి భయపడరు, వారు ఏ సమస్యకి భయపడరు, ఏ రోగానికి భయపడరు, ఏ కష్టానికి భయపడరు. నిలబడతారు దేవుని కొరకు, దేవునిలో నిలబడతారు వాళ్ళు. అందుకోసమే దేవుని కార్యాలు పొందుకొని సాక్షులుగా వాడబడతారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్మిన నీవు ఏమాత్రము కృంగిపోకు.
ఏ మాత్రమే వెనుదిరిగి చూడకు. ఏ మనుషుల వైపు చూడకు, ఏ పెద్దల వైపు చూడకు, ఏ రాజకీయ నాయకుల వైపు చూడకు. యేసు వైపు చూడు. ఆయనే నీ మనోవేదన తొలగించగలిగిన దేవుడు. ఆయన నీ స్థితిగతులను మార్చగల దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడు. మనం ఈరోజు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా అని నువ్వు దేని గురించి మొర్రపెట్టినా నేనున్నాను అని నీకు సమాధానం ఇచ్చి నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకుని వాడుకునే గొప్ప కార్యాలు చేయగలడు ఆయన. కనుక ఆయన మనం నమ్మాలి. నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వాడని సంగతి నువ్వు తెలుసుకో. ఆయన కనుక నువ్వు ప్రార్థిస్తే, ఆయన కనుక నువ్వు అడిగితే నీ అక్కర్లని తీర్చి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తానంటే, నేను చావను అనే మాట నీకు ఎప్పుడు వస్తుందంటే, నమ్మదగిన దేవుని నువ్వు నమ్మినప్పుడు, నమ్మదగిన దేవుడు నీ తోడు ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చావవు. ఆ నమ్మదగిన దేవుని నమ్మిన నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థించగలిగితే నువ్వు నమ్మలేని కార్యాలు దేవుడు చేస్తాడు, తన సాక్షిగా వాడుకుంటాడు. కనుక మనం ఈ రోజు నుంచి నేను చావనయ్యా. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను చావనయ్యా. బ్రతికి నా జీవితంలో ఏం కావాలో అది సాధించుకొని నీ సాక్షిగా వాడబడతాను తీర్మానం చేసుకో. గొప్ప కార్యాలు చేస్తాడు, తన సాక్షిగా నిలబెట్టుకుని వాడుకుంటాడు. నిన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.